హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మనీ వైబ్స్. దిస్ ఈజ్ మనీ. ఈరోజు నా చైల్డ్‌హుడ్‌ని గుర్తు చేసుకుంటూ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేస్తున్నాను. చిన్నప్పుడు మా అన్నయ్య, తమ్ముడు, నేను ముగ్గురం బ్రెడ్ బజ్జీ కొనుక్కొని షేర్ చేసుకునేవాళ్ళం. అప్పుడు బ్రెడ్ బజ్జీ అంటే చాలా స్పెషల్ అండి. కుదిరితే మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి, నా అన్న, తమ్ములతో కొట్లాడి చిన్న పిల్లనయిపోయి ఎంజాయ్ చేయాలని ఉంది. కానీ అది జరిగేది కాదులెండి. అందుకే ఆ రోజుల్లో మెమోరీస్‌ని గుర్తు చేసుకుంటూనే ఈరోజు ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. ముందుగా బజ్జీ బ్యాటర్ కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని, ఇందులోకి 2 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను. దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. చిటికెడు పసుపు. వాటర్‌ని వేసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్‌ని మధ్యలో యాడ్ చేసుకుంటూ శనగపిండి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. చూడండి ఇలా రౌండ్‌గా మిక్స్ చేస్తూ ఉంటే బజ్జీ పిండి లంప్స్ లేకుండా వస్తుంది. ఇప్పుడు బ్రెడ్స్‌ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 6 వరకు బ్రెడ్స్ తీసుకున్నాను. ఈ బ్రెడ్స్‌కి టమాటో పచ్చడి ఉంటుంది కదా! ఎనీ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఆ టమాటో పచ్చడిని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు అన్ని రకాల బ్రెడ్ బజ్జీలు తినే ఉంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. 2 సైడ్స్ కూడా బ్రెడ్‌కి టమాటో పచ్చడి అనేది అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు. లైట్‌గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉన్న అన్ని బ్రెడ్స్‌కి ఇలాగే స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్స్‌ని ట్రయాంగిల్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇలా ట్రయాంగిల్స్‌లా కట్ చేసుకుంటే తినటానికి మరియు చూడటానికి కూడా షేప్ బావుంటుంది. ఇలాగే పచ్చడి పెట్టుకొని అన్నింటిని ట్రయాంగిల్స్‌లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత, మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్‌లో టమాటా పచ్చడి స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్‌ని తీసుకొచ్చి డిప్ చేసి ఆయిల్‌లో డ్రాప్ చేయాలి. ఆయిల్‌ని ముందుగా బాగా హీట్ చేసుకొని, తర్వాత మీడియంలో పెట్టుకుంటే బజ్జీలనేవి పొంగి బాగా ఆయిల్‌లో ఫ్రై అవుతాయి. అలాగే మిగిలినవన్నీ వేసుకొని వెంటనే ఫ్లిప్ చేయకుండా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి పెద్ద టైమేం పట్టదు. తక్కువ సమయంలోనే ఫ్రై అయిపోతాయి. ఇలా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటి నా చేతి వేళ్ళు పడ్డాయని పట్టించుకోకండి. దాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి. చూడండి ఇలా బబుల్స్ వచ్చాయి ఆగిపోయాయి కదా! అంటే బజ్జీ వేగిపోయినట్టే. బజ్జీని తీసుకొని పక్కన ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను. ఇలాగే మిగిలిన అన్ని బజ్జీలు వేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. చాలా లైట్‌గా పీల్చుతుంది. అంతే. ఎంతో టేస్టీ అయిన సింపుల్ టమాటో పచ్చడితో బ్రెడ్ బజ్జీ. నా చైల్డ్‌హుడ్‌ని గుర్తు చేస్తూ మీకొక రెసిపీని చెప్పాను కదా! ఇది మాత్రం నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎన్నో బజ్జీలు తినే ఉంటారు. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.